ధరణి న్యూస్, జనం కోసం, నిజం కోసం, సామాన్య గొంతుక. సార్, అందరికీ నమస్కారం అండి. హూ ఈజ్ ది డాన్ ఆఫ్ డ్రగ్ మాఫియా ఇన్ ఆంధ్రప్రదేశ్? మరొక్కసారి, హూ ఈజ్ ది డాన్, డిఓఎన్ డాన్ ఆఫ్ డ్రగ్ మాఫియా ఇన్ ఆంధ్రప్రదేశ్? ఇది తేలాలి ఇప్పుడు. ఎవరి డాన్? 2 లక్షల కోట్ల రూపాయల 2 లక్షల కోట్ల విలువైన డ్రగ్ బిజినెస్ ఇటీవల జరిగింది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 monthsలో. హూ ఇస్ ది డాన్? దీనివల్ల ఎన్ని లక్షల మంది యువత నిర్వీర్యమైంది, అది లెక్క చెప్పట్లేదు. పాత్రికేయులు చెప్పట్లేదు, పోలీసు వాళ్ళు అసలు నోరెత్తట్లేదు. ఇక మేము ప్రతిపక్షంగా మేము చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. 2 లక్షల కోట్ల రూపాయల హెరాయిన్, డ్రగ్, మాదక ద్రవ్యం ఆంధ్రప్రదేశ్లో చలామణి అయితే ఎన్ని లక్షల మంది యువత నిర్వీర్యమై ఉంటారు? ఎన్ని లక్షల ప్రజలకి ఇబ్బంది జరిగి ఉంటుంది ఆరోగ్యరీత్యా? ఇది గమనించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు మీరు ఐవరీ కోస్ట్కి ఎందుకు వెళ్ళారు చంద్రశేఖర్ రెడ్డి గారు? అంటే మీరు చెబుతూ ఉన్నారు ఏదో బియ్యం గోడౌన్స్ కడతారని, అదేనా? ఐవరీ కోస్ట్ ఎందుకు వెళ్ళారంటే, ఐవరీ కోస్టు సౌత్ కోస్ట్ ఆఫ్ వెస్ట్రన్ ఆఫ్రికా. అది సౌత్ కోస్ట్ ఆఫ్ వెస్ట్రన్ ఆఫ్రికా లేకపోతే వెస్ట్ ఆఫ్రికా. ఐవరీ కోస్ట్, that is otherwise called as hub of heroin. Ivory Coast in that Western Africa, south coast of Western Africa, is otherwise called as hub of heroin. ఆ ప్రాంతంలోకి వెళ్ళి నేను రైస్ గోడౌన్స్ కట్టడానికి వెళ్ళారంటారు. తాటి చెట్టు ఎందుకు ఎక్కారా అంటే దూడ మేతకన్నారంట మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి లాంటి వ్యక్తి. తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేతక. నేను అడుగుతున్నాను, ఎందుకు వెళ్ళారు మీరు ఐవరీ కోస్ట్కి? గోడౌన్స్ అన్నారు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్, బట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ హబ్ ఆఫ్ హీరోయిన్. ఇప్పుడు హీరోయినే కదా. అప్పుడు 25 మెట్రిక్ టన్నుల హీరోయిన్ జూన్లో దిగుమతి చేసుకోబడింది. ఎక్కడికి దిగుమతి చేసుకోబడింది? ఇవన్నీ నేను వివరంగా చెబుతాను. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు దయచేసి వినాలి, పాత్రికేయ సోదరులు దయచేసి వినాలి, ప్రజలు వినాలి. అంతకంటే ముందు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన అసలు వ్యక్తి మౌనం వహించారు, 2 చెవులు మూసుకుంటున్నారు డ్రగ్స్ గురించి చెబితే. ఐ డోంట్ నో ద రీజన్. ఆయన వినాలి. ఇప్పుడు వరలరామయ్య చెప్పేదంతా ఆయన వినాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ ఐ విల్ కమ్ హియర్. ఓకే కదా పాత్రికేయ సోదరులారు? ఓకేనా పాత్రికేయ సోదరు? ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ డ్రగ్ మాఫియా లింక్స్ ఫ్రమ్, ఇక్కడ మైక్ అదే అలర్ట్గా ఉండాలి. సారీ, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డ్రగ్ మాఫియా లింక్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. డ్రగ్ మాఫియా లింక్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ టు ఆంధ్రప్రదేశ్. నేను అడుగుతున్నా, ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడ కాందహార్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ బెజవాడ? ఏం సార్ నవ్వుతున్నారు పాత్రికేయ సోదరులారా? ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడ కాందహార్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ బెజవాడ అండి? ఎప్పుడన్నా ఉందా మనకు ఆంధ్రప్రదేశ్లో? ఉమ్మడి రాష్ట్రంలో ఉందా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ఉందా? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉందా? మరి ఇప్పుడు ఉన్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, హసన్ హుసేన్ లిమిటెడ్, కాందహార్, ఆఫ్ఘనిస్తాన్. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాలు సప్లై చేస్తుంటుంది. టెర్రరిస్టులకు కావచ్చు, అవసరమైన వాళ్ళకు కావచ్చు,
వ్యాపారస్తులు కావచ్చు. దిస్ హస్సన్ హుస్సేన్ లిమిటెడ్, కాందహార్, ఆఫ్ఘనిస్తాన్. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకి, విప్లవవాదులకి, టెర్రరిస్టులకి, ఈ మాదక ద్రవ్యాలు వాడేవారికి అందరూ కూడా సప్లై చేస్తుంది ఈడీ. ఇక్కడి నుంచి బయలుదేరే కంటైనర్స్, ఇక్కడి నుంచి బయలుదేరే మాదక ద్రవ్యాలు, ఇక్కడి నుంచి బయలుదేరే ఈ డ్రగ్స్ ఇక్కడ బందర్ అబ్బాస్ పోర్ట్ అని ఇరాన్ వెళ్తాయి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రావడానికి సీ ఫెసిలిటీస్ లేదు, సముద్రయానం చేయడానికి లేదు. అందుకనే ఫస్ట్ హసన్ హుస్సేన్ లిమిటెడ్ ఆఫ్ఘనిస్తాన్ కందహార్ నుంచి ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్ట్కి వస్తాయి. అక్కడ బందర్ అబ్బాస్ పోర్ట్ నుంచి ముంద్రా అదానీ పోర్ట్, మన గుజరాత్లోని ముంద్రా పోర్ట్. ఇది మనకి ఇప్పుడు డిస్కషన్ పాయింట్. ముంద్రా అదానీ గారి పోర్ట్, ఇది గుజరాత్లో ముంద్రా. ఇక్కడికి 25 టన్నుల మెట్రిక్ టన్స్ జూన్లో ఉంది. నిన్న సెప్టెంబర్ 16వ తారీఖున 3 టన్నులు 3 మెట్రిక్ టన్స్ దట్ హాస్ బీన్ సీజ్డ్. అంతకుముందు 25 టన్నుల మెట్రిక్ టన్నుల హెరాయిన్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి వచ్చిందా, ఎలా వచ్చిందో మనం ఇందులో విందాం. నేను డైరెక్టర్ జనరల్ గారు, ఇది మీకు తెలియదు, ఇది పోలీసుకి తెలియదు, ఇది మేము తెలియజేస్తున్నాం. దీని మీద మీరు దర్యాప్తు చేస్తారా, ఏం చేస్తారు, మీ మౌనం వేడుతారా లేదా మీ విఘ్నతకు వదిలేస్తున్నాం, పోలీస్ శాఖ విఘ్నతకు మేము వదిలేస్తున్నాం. ఇక్కడ ముంద్రా పోర్టుకు వచ్చిన ఇది ఆషీ ట్రేడింగ్ కంపెనీ, ఈ మాచవరం సుధాకర్కి సంబంధించింది. వైఫ్ దుర్గా పూర్ణచంద్ర వైశాలి, విజయవాడ. ఈ కంపెనీ ప్లీజ్ ఇది పోయింది చూడు. హలో హలో రా, ఇక్కడ నువ్వు హలో, నువ్వు రావా, నీకు తెలియదా, తెలుసుకొని నిలబడ్డప్పుడు రావాలి కదా, రావాలంటే భయపడుతున్నా. హలో, ఈ ఆషీ ట్రేడింగ్ కంపెనీ సుధాకర్, ఇతనే సుధాకర్, సామాన్యుడితనం, అతి సామాన్యుడితనం. 25 మెట్రిక్ టన్స్ అంటే అది ఎంత ఖరీదవుతుంది? దాదాపు 25 × 3 76,000 crores అండి. 76,000 crores వర్త్ ఆఫ్ అమౌంట్ బిజినెస్ చేసే మనిషి అండి ఇతను, సుధాకర్ ఇతనండి. ఇక్కడికి వచ్చింది ఆషీ ట్రేడింగ్ కంపెనీకి వచ్చిన ఈ డ్రగ్స్ షిప్మెంట్ ఫస్ట్ ఇక్కడికి వస్తుందండి. మహమ్మద్ షేక్ అలీషా, శాన్ మెరైన్ కంపెనీ, కాకినాడ, ఇక్కడికి వస్తుంది ఫస్ట్. సార్ పాత్రికేయ సోదరులారా, మీకు కనిపిస్తుందా? ఇక్కడ కాకినాడకు వస్తుంది. ఇక్కడ ముంద్రా పోర్ట్ నుంచి బయలుదేరింది ఈ ట్రేడింగ్ కంపెనీ, ఆషీ ట్రేడింగ్ కంపెనీ. అక్కడ నుంచి మహమ్మద్ షేక్ అలీషా, శాన్ మెరైన్ కంపెనీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఈ శాన్ మెరైన్ కంపెనీ ఓనర్ అలీషా, అతని పార్ట్నర్, రైస్లో పార్ట్నర్ అగర్వాల్, వినోద్ అగర్వాల్ గురించి నేను తర్వాత చెబుతా. ఇతను ఈ అలీషా అండ్ ఈ సుధాకర్ క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు, అలీషా అండ్ సుధాకర్, వీళ్ళిద్దరు కూడా ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ అనే ఎమ్మెల్యే కాకినాడ ఉన్నారు. ఈయనకి థిక్ ఫ్రెండ్స్, క్లోజ్డ్ ఫ్రెండ్స్, దిస్ సుధాకర్ అండ్ దిస్ మ్యాన్ అలీషా. తర్వాత రైస్ ఎక్స్పోర్టర్ ఉన్నాడు అగర్వాల్, వినోద్ అగర్వాల్. ఈయన కూడా నా ఫ్రెండ్ అని ఒప్పుకున్నాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని ఒప్పుకున్నాడు. బడా వ్యాపారస్తులంట, రెస్పెక్టెడ్ వ్యాపారస్తులంట. ఈ అలీషా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మళ్ళీ అక్కడ కూర్చున్నప్పుడు చెబుతాను మీకు. వీళ్ళిద్దరు రెస్పెక్టబుల్ వ్యాపారస్తులని దిస్ రెస్పెక్టెడ్ ఆనరబుల్ మోస్ట్ లెర్నర్ ఎమ్మెల్యే ద్వారంపూడి గారు చెబుతున్నారు వీళ్ళిద్దరు రెస్పెక్టెడ్ ఫ్రెండ్స్ అని. ఈ సుధాకర్ కూడా తెలుసు. ఇక్కడ గమనించవలసింది, ఏదైతే ఆషీ ట్రేడింగ్ కంపెనీ, ఆషీ ఈ పేరు కొంచెం గుర్తుపెట్టుకోండి, ఆషీ ట్రేడింగ్ కంపెనీ, ఇక్కడ వీళ్ళు సాంప్రదాయ బ్రాహ్మణ్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఐఎమ్ సారీ టు సే, కమ్యూనిటీస్ చెప్పడానికి అర్థం అవ్వాలి కనుక.
సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుధాకర్ అషి అని ట్రేడింగ్ కంపెనీ అషి. ఎవరు అషి? ఇక్కడ అలీషా ఉన్నాడు కదా, షేక్ అలీషా, ఎవరైతే ద్వారంపూడి గారి స్నేహితులు, ఈ సెన్ మెరైన్ కంపెనీ కాకినాడ ఓనర్, ఇతని కూతురు అషి. అలీషా, షేక్ అలీషా కూతురు అషి. అషి పేరు ఒక సాంప్రదాయబద్ధమైన సుధాకర్ గారు ఎందుకు పెట్టారు అని ఒక ప్రశ్న వేస్తే ఆ రిజిస్ట్రేషన్ అంతా కూడా ఇతను అలీషా చూసినాడు. ఈ విషయం పెద్దలందరికీ కూడా తెలుసు. రిజిస్టర్ చేసి ఈ షేక్ అలీషా అని ఇతని కూతురు పేరు మీద అషి, అక్షరా స్కూల్లో చదువుతుంది ఆ అమ్మాయి, కాకినాడ అక్షరా స్కూల్లో. ఆ అమ్మాయిని అషి అంటారు. ఆ అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేసి బెజవాడకు వదిలేశారు, బెజవాడ అడ్రస్ తోటి. ఆ బెజవాడ చిన్న 2 గదులు ఇది. చేసేదేమో లక్షల కోట్ల రూపాయల వ్యాపారం, ఉండేది 2 గదులు. ఆల్మోస్ట్ ఒక సూట్ కేస్ కంపెనీ లాంటిది. సూట్ కేస్ కంపెనీలో నిష్ణాతులు ఎవరు? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మీకు ప్రజలకు వదిలేస్తున్నాను, పోలీసు వారికి, డీజీ గారు మీకు తెలుసు. హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ క్రియేటింగ్ సూట్ కేస్ కంపెనీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? మీకు తెలుసు, డీజీగా మీకు తెలుసు, యు ఆర్ వెల్ నోన్. అదే అన్న, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, కాకినాడ నుంచి వచ్చింది, కొంత ఐవరీ కోస్ట్కి వెళ్తుంది షిప్మెంట్, చిన్న చిన్న బోట్స్లో. ఏ రకంగా అయితే రైస్ ఐవరీ కోస్ట్కి వెళ్తుందో కాకినాడ నుంచి, ఆ రకంగా ఐవరీ కోస్ట్కి వెళ్తుంది. తర్వాత మరికొంత ఇక్కడి నుంచి బయలుదేరి చిన్న చిన్న బోట్స్లో చెన్నై వస్తుంది, మద్రాస్, చెన్నై. చెన్నైలో ఎవరు రిసీవ్ చేసుకుంటారు? మాకు తెలిసిన సమాచారం ప్రకారం వైఎస్ అనిల్ రెడ్డి. వైఎస్ అనిల్ రెడ్డి షాలోమ్ ఇండస్ట్రీస్, చెన్నై షాలోమ్ ఇండస్ట్రీస్, వైఎస్ అనిల్ రెడ్డి గారు రిసీవ్ చేసుకుంటారు. వైఎస్ అనిల్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారికి తెలుసు, బ్రదర్ వర్స్ అవుతారని ఒక టాక్ ఉన్నది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. ముఖ్యమంత్రి గారు చెప్పాలా. ముఖ్యమంత్రి గారి కజిన్ బ్రదర్ వైఎస్ అనిల్ రెడ్డి ఈజ్ ది ఓనర్ ఆఫ్ షాలోమ్ ఇండస్ట్రీస్. అక్కడికి కొంత షిప్మెంట్ ఇక్కడికి వెళ్తుంది చిన్న చిన్న బోట్స్లో. ఇది ఈ ఐవరీ కోస్ట్ ఏదైతే ద్వారంపూడి గారు రైస్ గోడౌన్స్ కట్టడానికి వెళ్ళానని చెబుతున్నాడో, దట్ ఈస్ కాల్డ్ హబ్ ఆఫ్ హెరాయిన్. ఈ హెరాయిన్ అంతా, వ్యాపారం అంతా కూడా ఈ ఐవరీ కోస్ట్లో జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ హబ్ ఆఫ్ హెరాయిన్. ఈ హబ్ ఆఫ్ హెరాయిన్ ఐవరీ కోస్ట్కి ఈ ద్వారంపూడి గారు, మన గౌరవ కాకినాడ ఎమ్మెల్యే గారు, అక్కడికి రైస్ గోడౌన్స్ కట్టడానికి వెళ్ళాను అంటాడు. రైస్ గోడౌన్స్ కట్టడానికి. ఇలా నేను అన్నాను కదా, తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేతకి, ఐవరీ కోస్ట్కి ఎందుకు వెళ్ళామంటే రైస్ గోడౌన్స్కి. రైస్ ఇది కూడా ఉంది వాళ్ళకి, రైస్ ఎక్స్పోర్ట్ కూడా ఉంది. రైస్ గోడౌన్స్ కూడా కట్టొచ్చు, నేను కాదంటలేదు. కానీ ఐవరీ ఏదైతే హెరాయిన్, హబ్ ఆఫ్ హెరాయిన్ ఐవరీ కోస్ట్ ఉందో, అక్కడే మీరు రైస్ గోడౌన్స్ కట్టడానికి వెళ్ళటం అనుమానాస్పదం. నేను ఇప్పుడు అడుగుతున్న, ఇదంతా చెప్పిన తర్వాత పాత్రికేయ సోదరులారా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది పోలీస్ దర్యాప్తు చేయవలసిన అవసరం లేదండి? ఇది ఇక్కడేమి యాక్టివిటీ జరగలేదు ఈ అషి ట్రేడింగ్ కంపెనీలో అని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి డైరెక్టర్ జనరల్ సభాంగ్ గారు ఊరుకుంటే ఎన్ని లక్షల మంది యువత నిర్వీర్యమైపోతుందండి ఈ హెరాయిన్ వల్ల. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లక్షల మంది యువత వాడి ఉంటారండి. ఇక్కడ చెన్నైకి వెళ్ళింది, సదరన్ స్టేట్స్కి అటు కేరళ, తిరువనంతపురం, చెన్నై, కోయంబత్తూర్, అదర్ ప్లేస్కి వీరు చూసుకుంటారట. ఇది నేను అడుగుతున్నాను, పోలీస్ అధికారులు ఎందుకు దీని మీద మాట్లాడటం లేదు? ఇది దర్యాప్తు చేయవలసిన ఇష్యూ కాదా? నన్ను అడిగితే 4 మర్డర్ కేసుల కంటే ఇది చాలా సీరియస్ అండి. ఇంకా పెద్ద కేసు కంటే సీరియస్ అండి ఇది. యువత నిర్వీర్యమైపోతుందండి దీనివల్ల.
విజయవాడ అంటే అది ఆఫీస్, అది విజయవాడ ఆఫీస్ అండి అది. కందహార్ నుంచి మీరు అన్నట్టు ఇరాన్ అనుకుంది బందా రావాలి కదా, మన కాకినాడ రాకుండా మధ్య ఆషీ ట్రేడింగ్ కంపెనీ ద్వారా ఇక్కడికి వచ్చింది. కంపెనీ రూటింగ్ అది. ఆషీ ట్రేడింగ్ కంపెనీ సూట్ కేస్ కంపెనీ అన్నాను కదా, అది రూట్ చేస్తుంది అంతే. రూటింగ్ అది. ఇక్కడికి వెళ్ళాలి, సరికి అక్కడికి పంపించు, అక్కడ ఆ టీవీ వాళ్ళకి పంపించు, ఈ టీవీ వాళ్ళకి పంపించు అంటాం కదా, అట్లా. అది ఈ ఆషీ ట్రేడింగ్ కంపెనీ మొత్తం దాన్ని క్యాప్చర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఆషీ అనేది ఇతని కూతురు అలీషా, షేక్ అలీషా కూతురు. షేక్ అలీషా కూతురు ఇతను సుధాకర్ ఎందుకు పెట్టుకున్నారు? ఇదొక టీం. సుధాకర్, అలీషా, షేక్ అలీషా, అగర్వాల్, వీళ్ళంతా క్లోజ్ ఫ్రెండ్స్. ఎవరికి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి. చెప్పమనండి. ఇప్పుడు నిన్న చెప్పాడు ఆయన, నిన్న ప్రెస్లో చెప్పాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమని, షేక్ అలీషా అండ్ వినోద్ అగర్వాల్ దే ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు పెద్ద వ్యాపారస్తులు అని చెప్పారు ఆయన. నేను అడుగుతున్నా, నేను ఇతనేనా పెద్ద వ్యాపారస్తుడు? సముద్రపు డాన్ సార్, ఇక్కడ చూడయా పత్రికది. ద్వారంపూడి గారు ఇతనేనా పెద్ద వ్యాపారస్తుడు? సముద్రపు డాన్, ఆయిల్ బంకరింగ్లో దొంగ డీజిల్ సర్వీసెస్లో అవినీతి రాజా ఈయనే. ఇంకా మంచి ఫోటో చూపిస్తా. సముద్రంలో డీజిల్ దొంగ ఇతనేనండి, ఈ అలీషా. ఇంకా కొంచెం డీటెయిల్గా మీకు చూపిస్తాను నేను. ఇక్కడ తీద్దాం. ఎస్పీ గారి మధ్యలో, ఎస్పీ కూడా ఇప్పుడు మన గుంటూరులో ఉన్నారు, విశాల్ గున్ని గారు వెనక ఇంటూ మార్క్ పెట్టాం. ఈయన ఈ షేక్ అలీషా. ఎవరైతే ద్వారంపూడి గారు నాకు ఈ పెద్ద ఈయన పెద్ద వ్యాపారస్తులు అంటండి, పోలీసు కస్టడీలో నిలబడ్డ ఆయన అంటే వీళ్ళే కనపడతారు మీకు పెద్ద వ్యాపారస్తులుగా. నిజాయితీగా వ్యాపారం చేసుకున్నాడు మీకు పెద్ద వ్యాపారస్తులు కాదు. సముద్రపు దొంగ ఈ విశాల్ గున్ని ఎస్పీగా ఉన్నప్పుడు పట్టుకున్నారు, 2020 అనుకుంటా, కరెక్ట్. ఈయనండి ఇక్కడ ఉన్నాడు, ఇతను మార్క్ చేసి, ఇతను షేక్ అలీషా. ఇతను ద్వారంపూడి గారికి స్నేహితుడు, ఒప్పుకున్నాడు ఆయనే. షేక్ అలీషా, వినోద్ అగర్వాల్ పెద్ద వ్యాపారస్తులు. వాళ్ళ మీద వరలరామయ్య గారు, చంద్రబాబు గారు అవాకులు చవాకులు పేలుతారా? ఏం సార్ ఇప్పుడేమంటారు? ద్వారంపూడి గారు ఇంకా ఇతను మీకు స్నేహితుడేనా? ఇతను మీ సన్నిహితుడేనా మిస్టర్ ద్వారంపూడి? వినోద్ అగర్వాల్ ఎన్ని కేసులు ఉన్నాయి అతని మీద? అతను మీ సన్నిహితుడేనా? అంటే సో దీస్ ఆర్ యువర్ ఫ్రెండ్స్. ఎమ్మెల్యేగా గెలిచి కాకినాడ పట్టణాన్ని ఏలుతున్న మీకు స్నేహితులు వీళ్ళు. హెరాయిన్ హెడ్ షేక్ అలీషా అతని కూతురు పేరు మీద రిజిస్టర్ చేసి కంపెనీని, పత్రికా సోదరులారా, అతని కూతురు పేరు మీద కంపెనీని రిజిస్టర్ చేసి విజయవాడకు పంపించాడు అడ్రస్ ఇచ్చి ఆ సుధాకర్కి. ఇవన్నీ దర్యాప్తు చేయవలసిన బాధ్యత మీకు లేదా అని చెప్పి, ఈ ఫోటో మీకు తెలుసా డీజీ గారని నేను అడుగుతున్నా. ఈ ఫోటో మీకు తెలుసా ఎస్పీ ఈస్ట్ గోదావరి నేను అడుగుతున్నా. మీరు ఎందుకు బయట పెట్టలేదు? ఏమయ్యా ద్వారంపూడి, ఏం మాట్లాడుతున్నావు? ఇతను నీ స్నేహితుడు ఏంటా? పెద్ద పోరంబోక, పెద్ద అరెస్ట్ అయ్యాడా? నంబర్ ఆఫ్ కేసెస్, అతని మీద ఉన్న కేసుల లిస్టు అతని మీద, దిస్ ఆర్ ఆల్ ది లిస్ట్ ఆఫ్ ది కేసెస్. అలీషా మీద ఉన్న కేసులండి. ఇతను మీకు స్నేహితుడు, క్లోజ్ ఫ్రెండ్, పెద్ద వ్యాపారస్తుడు, దొంగ సముద్రంలో డీజిల్ దొంగలో సముద్రపు డాన్. వీళ్ళు మీకు సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, మీ వ్యాపార లావాదేవీల్లో భాగస్తులు. అవునా సార్? సమాధానం చెప్పమని అడుగుతాను. నేను ఇప్పుడు డీజీ గారిని అడుగుతున్నానండి. నా తలనొప్పి అంతా డీజీపీ గారితోటే. ఎంత జరిగితే 16న పట్టుకున్నారండి ఈ నెల. వాట్ ఈజ్ టుడే? సెకండ్ ఆఫ్ అక్టోబర్, అంటే 15-16 డేస్ అయింది. 16 రోజులైతే మీ దగ్గర నుంచి రిపోర్ట్ ఏంటండి? డిఆర్ఐకి రిపోర్ట్ పంపారా? డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ వాళ్ళకి రిపోర్ట్ పంపించారా? మీరు ఆ దర్యాప్తులో భాగస్థులయ్యారా?
డీజీపీ గారు, దర్యాప్తులో మీరు భాగస్థులయ్యారా? ఎంతమంది లక్షల మంది యువతులను నిర్వీర్యం చేయటం కోసం ఈ హెరాయిన్ ఉపయోగించబడితే మీరు దర్యాప్తులో భాగస్థులయ్యారా? వాట్ ఈజ్ యువర్ ఎంక్వైరీ? వాట్ ఈజ్ ది అవుట్కమ్ ఆఫ్ యువర్ ఇన్వెస్టిగేషన్? మీరు ఇన్వెస్టిగేషన్ చేశారా లేదా? ఇక్కడ ఆ రోజునే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ చేశారండి. ఇన్వెస్టిగేషన్ బై సో పేపర్ రివీల్డ్ దట్ ఆషీ ట్రేడింగ్ కంపెనీ, వినాలి సార్ డీజీ గారు, ఇన్వెస్టిగేషన్ బై సో న్యూస్ పేపర్ have revealed that Ashi Trading Company based out of Vijayawada in Andhra Pradesh had reportedly received 25 tons in June this year and allegedly cooked up a record that the semi-cut talcum powder blocks which are similar to the material seized by the DRI were transported to a New Delhi based trader Kuldeep Singh. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అది. మీ ఇన్వెస్టిగేషన్ ఏంటి డీజీ గారు? అసలు మీరు ఇన్వెస్టిగేట్ చేశారా? ఈ ఆషీ ట్రేడింగ్ కంపెనీ విజయవాడలో ఉంది, ఏమీ చేయలేదు వాళ్ళు, అబ్బాయి అసలు వాళ్ళకి పాపమే తెలియదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఎంత తప్పుడు, మీ సర్వీసులో ఎంత తప్పని బ్లేటెంట్ లై. మీ సర్వీసులో 25 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీసులో మీరు చేసిన పెద్ద తప్పిది. ఎలా చెబుతారండి? పేర్లకు ఒక న్యూస్ పేపర్ ఏజెన్సీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే, ఒక మీడియా ఇన్వెస్టిగేట్ చేస్తే, మీడియా ఇన్వెస్టిగేట్ చేసింది పోలీస్ ఆఫీసర్ మీరు చేయలేకపోయినారండి? ఈ ఆషీ ట్రేడింగ్ కంపెనీలు ఏం జరగలేదన్నారు వాళ్ళు. ఆ రోజున జూన్ నెలలోనే దే హ్యావ్ పెయిడ్, చూపిస్తాను ఇక్కడ, జిఎస్టీ పే చేసినారు. దాన్ని ఏమంటారు మీరు? జిఎస్టీ 2021 జూన్ 26 జూలై 2021 ఫైల్ చేశారు, జిఎస్టీ ఫైల్ చేశారు సార్. ఏమి ట్రాన్సాక్షన్ జరగలేదంటారేమో. వాళ్ళ కంపెనీ పెట్టిన తర్వాత 9 times దే హ్యావ్ పేడ్ జిఎస్టీ. అంటే ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టే కదా. దెన్ హౌ కుడ్ యూ గివ్ దట్ స్టేట్మెంట్ సేయింగ్ నో ట్రాన్సాక్షన్ ఇన్ ఆషీ ట్రేడింగ్ కంపెనీ? నేను అందుకే దర్యాప్తు చేశారా? ఇప్పటికైనా దర్యాప్తు చేశారా లేదా? దర్యాప్తు చేస్తే వాట్ ఈజ్ అవుట్కమ్? ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మీరేమన్నా స్టేట్మెంట్ ఇవ్వగలరా? పోలీస్ అతని సంబంధాల గురించి దర్యాప్తు చేయమని అడుగుతున్నా నేను, అతను అరెస్ట్ చేయమని నేను అడగట్లా. దర్యాప్తు చేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఈ షేక్ అలీ షేక్ ఉన్న సంబంధం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఈ ఆషీ ట్రేడింగ్ కంపెనీ ఓనర్ సుధాకర్కి ఉన్న సంబంధం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఈ వినోద్ అగర్వాల్కి ఉన్న సంబంధం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఈ షలోమ్ ఇండస్ట్రీస్ చెన్నై వైఎస్ అనిల్ రెడ్డికి ఉన్న సంబంధం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఐవరీ కోస్ట్ వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న హబ్ ఆఫ్ హెరాయిన్ దానికి సంబంధాలు. ఆయన రైస్ గోడౌన్స్ కట్టడానికి వెళ్ళాడా? ఈ హెరాయిన్ సక్రమంగా సరఫరా అవుతుందా లేదా చూడటానికి వెళ్ళారా? ఎవరు చెబుతారు? హూ హ్యాస్ టు డిసైడ్ దిస్? ఈజ్ ఇట్ నాట్ యూ? పోలీస్ కదా, మీరు కదా చేయాలి. మీరెందుకు మౌనంగా ఉన్నారు? అవతల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే మీ అస్త్రాలు ఆయుధాలన్నీ వదిలేస్తారా? ఇన్వెస్టిగేట్ చేయరా సార్? ఇప్పుడు ఇంకొక విచిత్రం అండి, ఈ మహమ్మద్ షేక్ అలీషా రిజిస్టర్ చేసిన అతని కూతురు మీద రిజిస్టర్ చేసింది ఈ సుధాకర్ వాడటం ఏంటండి కంపెనీ? అంటే ఈ లింక్ మీకు తెలియట్లేదా సార్? ఈ లింక్ మీకు తెలియట్లేదా? ఈ లింకును ఛేదించలేరా మీరు? ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర యువతని కాపాడలేరా మీరు? ఈ హెరాయిన్ మాదక ద్రవ్యం బారిన పడకుండా మీరు కాపాడలేరా? రక్షించలేరా? జాతి నిర్వీర్యం కాకుండా చూడలేరా? అంత అసమర్థంగా ఉందా పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్లో? లేదే, నాకు తెలుసు కదా. బ్రహ్మాండమైన వీరోచితంగా పోరాడే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, కానీ ఎందుకో నిర్వీర్యమైపోతున్నారు. మీకు తెలుసు ఎందుకో. యాజ్ ఎ డీజీ యూ నో బెటర్ దాన్ ఎవ్రీబడి ఇన్ ది స్టేట్. ఇక్కడ షేక్ అలీషా గారు ఆయన కూతురి మీద రిజిస్టర్ చేసి ఆయనకి ఇవ్వటం ఏంటండి?
ఆయన ఎలా తీసుకుంటారని మీరు అడగరా? సుధాకర్ ఈ ఆషి ఎవరయా? ఆషి ఈజ్ ది డాటర్ ఆఫ్ మహమ్మద్ షేక్ అలీషా, సెన్మరైన్ కంపెనీ కాకినాడ ఓనర్ సార్. మరి అతనికి నీకేం సంబంధం అయ్యా? అడగరా? నాకు ఫలానా అని చెప్పాడు సార్. ఎవరో ఫలానా ఆయన సార్, ఆయన మంచి అధికారంలో ఉన్నాడు సార్, ఆయన పేరు చెప్తే ఎట్లా సార్ అంటే మీరు అది బయటకు తీయాలి కదా. తీయకుండా చిన్న స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకుంటే ఈజ్ ఇట్ నాట్ ఎస్కేపిజం? డీజీపీ ఒక ఎస్కేపిస్టా? ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటారా? హెరాయిన్ ఇంత ఓపెన్గా మార్కెట్లోకి వస్తే 25 టన్నుల హెరాయిన్ మార్కెట్లోకి వచ్చి పడితే ఎన్ని లక్షల యువత నిర్వీర్యం అవుతుంది సార్. మొన్నెవరో ఒక సైకాలజిస్ట్ చెబుతూ ఉన్నాడు, 3 సార్లు కంటిన్యూస్గా ఈ హెరాయిన్ వాడితేనటండి చాలా యువత నిర్వీర్యం అయిపోతుందట. దేనికి పనికిరాదట యువత. ఇక దీనికోసమే చూస్తాం, మన సినిమాల్లో చూస్తుంటాం కదా, దీనికోసమే చూస్తుంటారట. అలా యువత నాశనం అయితే, యువత అయితే భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలపాలో ఆ యువత నిర్వీర్యం అయిపోతుంటే డీజీపీగా మీరు చోద్యం చూస్తారా సార్? ఇది న్యాయమా సార్? ధర్మమా సార్? మేము ప్రజలం ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ ఎమ్మెల్యేలు పెద్ద నాయకులు ఈ రకంగా హెరాయిన్ని దిగుమతి చేసుకొని నగరం మీద రాష్ట్రం మీదకి వదిలితే చూస్తూ ఊరుకోవటమేనా సార్ మన పని? ఓట్లేసి గెలిపించి అధికారాన్ని ఇచ్చి మేము నాశనం అయిపోవటానికి సార్? మా యువతని, నా బిడ్డల్ని నాశనం చేసుకోవటానికా సార్? న్యాయం చెప్పండి సార్, ధర్మం చెప్పండి సార్. మీరెందుకు మీ విధి నిర్వహణలో ఎందుకు సార్ మీరు తప్పటడుగులు వేస్తున్నారు? చిన్నది సార్, అది సుధాకర్ ఎవరు? వారి సోషల్ స్టేటస్ ఏంటి? వీళ్ళెవరు? ఈయన కూతురు మీద రిజిస్టర్ చేసి అడ్డుకోవటం ఏంటి? అక్షర స్కూల్లో ఆశ అని పిలుస్తారట సార్ అమ్మాయిని. ఎంక్వైరీ చేయండి సార్, దర్యాప్తు చేయండి. ఇంత పెద్ద మ్యాప్ ఇచ్చాను నేను, ఇంత పెద్ద, మీకు ఎంత అనుకూలంగా ఉంది దర్యాప్తు చేయటానికి. ఎప్పటికీ అడుగుతున్నాం, మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు. రాష్ట్ర ప్రజలను రక్షించండి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవాంగ్ గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. నేను ఆయన చెప్పినా కూడా వేస్ట్. ఇంకొక చీఫ్ మినిస్టర్ అయితే రక్తం ఉడికిపోవాలండి, రోమాలు నిక్కపరుచుకోవాలి. నా రాష్ట్రంలో ఇలా జరగటువంటి, నా యువత నాశనం అవటువంటి, నా బిడ్డలు నాశనం అవటువంటి చీఫ్ మినిస్టర్ అంటే ఫాదర్ ఆఫ్ ది స్టేట్ అండి. ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ తండ్రి లాంటి వాడు. ఆ తండ్రి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే యు ఆర్ ది డైరెక్టర్ జనరల్, మీరు రెస్క్యూకు రారా? ఏమి దూరంపొడి ఏం జరుగుతుందా అని అనొద్దండి ముఖ్యమంత్రి. అనాల్సిన బాధ్యత లేదండి? బాధ్యత మీది కాదా? ఏ మనుషులండి మీరు ముఖ్యమంత్రి గారు? మీరు అడగల వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏమిటా వరలరామయ్య గోళ? దూరంపొడి యు కమ్, నువ్వు నాకర కదా, ప్రత్యక్షంగా వచ్చి ఏం జరిగింది చెప్పు అనొద్దండి ముఖ్యమంత్రిగా మీరు. ఎంత గౌరవం రాష్ట్ర ప్రజలు ఇస్తే ఆ ప్రజల్ని నిర్వీర్యం చేస్తారా? దిస్ ఈజ్ నథింగ్ బట్ దేశద్రోహం. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెడిషన్. దేశ ప్రజలను నిర్వీర్యం చేస్తే దేశద్రోహం కాదా? రాష్ట్ర యువతను నిర్వీర్యం చేస్తే దేశద్రోహం కాదా? సమాధానం చెప్పమని చెప్పినట్టు. అందుకే నేను అడుగుతున్నా, హూ ఇస్ ది డాన్ ఆఫ్ డ్రగ్ మాఫియా ఇన్ ఆంధ్రప్రదేశ్? ఎవరు? హూ హాస్ టు ఓపెన్ ది మౌత్? డీజీ గారు మీరు చెప్పగలరా? హూ ఇస్ ది డాన్ ఆఫ్ డ్రగ్ మాఫియా ఇన్ ఆంధ్రప్రదేశ్? ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా నోరు తెరుస్తారా? కెన్ యూ పాయింట్ అవుట్? ఇదిగో ఇట్లా చెప్పగలరా? అదిగో అతను అండి, నాకు తెలీదు, అతనండి అని చెప్పగలరా? ఆ వైఎస్ అనిల్ రెడ్డి ఎవరో మీ కజిన్ బ్రదర్ అంట, అతని సంబంధం ఉంది లేదు మీరు చెప్పగలరా? షాలోమ్ ఇండస్ట్రీస్ చెన్నై ఏమన్నంటే మీ ద్వారంపూడి లారీలు ఎక్కించి తొక్కిస్తాడా? పాత్రికేయులు ఏదో అడిగితే, పాత్రికేయులు కూడా ఇదివరకైతే అందరూ మూకమ్మడిగా గయ్యమని లేచేవాళ్ళు పాత్రికేయులు. ఇప్పుడు ఎందుకో పాపం నేను అందులోకి వెళ్ళను. నేను ఒక పాత్రికేయుని ఏమనంటే గయ్యమని లేచేవాళ్ళు, పెండౌన్ అనేవాళ్ళు, రోడ్డు మీద కూర్చునేవాళ్ళు, పత్రికలు రాయమనేవాళ్ళు. ఇప్పుడేదో మీకు యూనిటీ లేకపోవటం వల్ల ఏమిటో ఐ డోంట్ గో టు దట్ లైన్.
లారీ ఎక్కించి తొక్కిస్తానన్నాడంట ఎమ్మెల్యే. లారీ ఎక్కించి తొక్కిస్తానంటే కూడా ఏం సార్ ముఖ్యమంత్రి గారు మీరు అడగ డీజీ గారు, ఈజ్ ఇట్ అలౌడ్ సార్? ఎవరన్నా ప్రశ్న వేస్తే మంత్రి ఎమ్మెల్యేని లారీ ఎక్కించి తొక్కించవచ్చా మన రాష్ట్రంలో? ఈజ్ ఇట్ పర్మిటెడ్ అండర్ యువర్ రెజ్యూమ్? అవునండి, ఆ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే లారీ ఎక్కి తొక్కిస్తాడు, ఇట్ ఈజ్ అలౌడ్ అని చెబుతారా? అరే ఎటువంటి రాష్ట్రాన్ని ఏ రకంగా మార్చారు సార్ సవాంగ్ గారు, మీ సీఎం గారు, మీరు ఎంత మార్చారండి. ఇదేంటండి, ఎప్పుడన్నా ఉందా మన రాష్ట్రానికి? ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ కాందహార్, ఎక్కడ బెజవాడ? ఏంటి ఈ హెరాయిన్ ఏంటి రావటం ఏంటి? లక్షలు ఒక రాష్ట్ర బడ్జెట్ కొట్టేశారండి హెరాయిన్. రాష్ట్ర ప్రజలారా, మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ డీజీపీ గారు ఈ కేసు దర్యాప్తు చేయాలి సీరియస్గా. డీజీపీ గారు ఈ కెనాట్ కీప్ క్వైట్. లక్షలాది మంది యువత నిర్వీర్యం అయిపోయారు, అవుతున్నారు, అయ్యే ప్రమాదం ఉంది. అయిపోయారు నిర్వీర్యం, అవుతున్నారు నిర్వీర్యం, అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని అరికట్టవలసిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీ భుజాల మీద, డీజీగా మీ భుజాల మీద ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ ద్వారంపూడి భాగస్వామి ఏమిటి ఇందులో అంటే, మీకు పత్రిక బిల్డింగ్లు కడితే వదిలేస్తారా ఆయన్ని? ఎలా మీ ఎమ్మెల్యే అయితే ఎలవడా? ఏం చేసినా కూడా ఆ హబ్ ఆఫ్ హెరాయిన్ దానికి ఆ ఐవరీ కోస్ట్కి వెళ్తే ఎలవడా? వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి, మీరు చేయలేరు. అందుకే నేను అడుగుతున్నా, ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ గౌరవ్ మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నా, యూ ఎంట్రస్ట్ దిస్ కేస్ టు ఏజెన్సీ NAI, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. NAI ఇదేనా? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ చేయండి. ఈ డీజీ గారికి వదిలితే ఇందులో అసలు నేరస్తులు బయటకు రారు, ఈ మాఫియా బయటకు రాదు, మాఫియా డాన్ ఎవరో బయటకు రాదు. కనుక NAIకి ఇంట్రెస్ట్ చేయండి దర్యాప్తు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, I request the Honorable Chief Justice of Andhra Pradesh also to keep an eye over this drug mafia. The links from Afghanistan to Andhra Pradesh, links from Kandahar to Vijayawada, all these things has to be investigated, inquired. Youth ఈ డ్రగ్ బానిసలు కాకుండా, మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా చూడవలసిన దాంట్లో దయచేసి మీరు కూడా మీ పాత్ర నిర్వహించండి అని చెప్పి కూడా సవినీయంగా చీఫ్ జస్టిస్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కైండ్లీ ఎంట్రస్ట్ దిస్ ఇన్వెస్టిగేషన్ టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.